అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు పావురాలు వేటగాడు. సాధారణంగా పావురాలన్నీ ఉమ్మడిగా తమ జీవితాన్ని గడుపుతాయి. ఒంటి పావురాన్ని మనం చాలా అరుదుగా కూడా చూడలేము. వేటగాళ్ళకి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ వాళ్ళు పావురాల కోసం వల పన్నితే చాలా పావురాలు వారి వలకి చిక్కుతాయి. అనగా ఒక వేటగాడు వరి పొలానికి దగ్గరగా తన వలను పావురాల కోసం పరచి అక్కడికి దగ్గరలో గల మర్రి చెట్టు యొక్క పై భాగాన కల కొమ్మల మధ్య దాక్కొని నిరీక్షించసాగాడు. అతడు ఊహించినట్టుగానే కొద్దిసేపటికి ఒక పావురాల గుంపు వరి పొలం దగ్గరగా గింజలు ఏరుకు తినడానికి అక్కడికి వచ్చి వాలాయి. పావురాలన్నీ ఒక్కసారిగా వలలో చిక్కుబడిపోయాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని పావురాలన్నీ భయపడసాగాయి. ఆ పావురాల గుంపులో ఒక తెలివైన పావురం ఉంది. అది మిగిలిన పావురాలతో ఈ విధంగా అన్నది: మిత్రులారా, భయపడకండి. మనం అందరం ధైర్యంగా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇది. మనమందరం కలిసి ఒక్కసారిగా మన రెక్కలను ఆడిస్తూ ఉమ్మడిగా పైకి ఎగరడానికి ప్రయత్నిద్దాం అని అంటూ తెలివైన పావురం తన రెక్కలను ఆడించడం ప్రారంభించగానే మిగిలిన పావురాలన్నీ కూడా అదే విధంగా ఆడించడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా పావురాలన్నీ రెట్టింపు ఉత్సాహంతో, ధైర్యంతో ఇంకాస్త వేగంగా తమ రెక్కలను ఆడించగానే తమని చుట్టుకొని ఉన్న వల వాటి వేగానికి పూర్తిగా చెదిరిపోయి పక్షులన్నీ స్వేచ్ఛను పొందాయి. పావురాలన్నీ సంతోషంగా ఎగురుతూ వెళ్ళిపోయాయి. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే, ఐకమత్యమే మహాబలం.